ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇదైతే సండే వ్లాగ్. అమ్మ అయితే తొందరగా లేచేసింది. తొందరగా అంటే సండే కొంచెం లేటే. సో 7, 7:30 ఒక్కొక్కసారి 8 కూడా అవుతుంది. సండే టైం మాత్రమే. ఇక రోజు అయితే 4:30కి అలా అమ్మ లేస్తుంది. ఇక నేనైతే 5:30 అలా లేస్తానన్నమాట. ఇక అమ్మ అయితే బయట క్లీన్ చేస్తుంది. లేట్ అయిపోయింది కదా అనేసి గుమ్మం దగ్గర అంతా క్లీన్ చేస్తూ ఉంది. ఇక నేను కిచెన్‌లో చూసుకుందాంలే అని ఇంకా అక్కడ స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసి, సో స్వీపింగ్ అయితే చేద్దామని క్లీన్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మన చీకుగాడైతే ఎంత తొందరగా లేచాడో, అదేంటో సండే మాత్రం ఎంత అర్లీగా లేస్తారు పిల్లలు. సో లేచి అలా మంచిగా ఆడుకుంటూ ఉంటే ఇంకా తను పాప అయితే వీడియో తీసిందన్నమాట. అమ్మ అయితే బ్రేక్‌ఫాస్ట్‌కి రెడీ చేసేయి, నేను వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి ఇస్తాను అనేసి చేస్తూ ఉంది. అడిగిందనమాట. అంటే పొడవుగా కట్ చేయాలా? లేదంటే చిన్నగా కట్ చేయాలని అయితే అడుగుతూ ఉంది. సో, నాకైతే ఈరోజు చైనీస్ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేద్దాం అనుకున్నాం గదా! సో, కొంచెం పొడవుగా ఉంటే బాగుంటుందనైతే అనిపించింది. సో, అందుకని ఇంకా ఈ పీలర్ తీసుకొని నేను అలాగే పొటాటోని, క్యారెట్‌ని ఇలా పీల్ చేసేద్దామనైతే అనిపించిందనమాట. సో, అదేంటో ఈ మధ్య కొంచెం ఇది తెచ్చినప్పటి నుంచి ఇలా కట్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఎక్కువగా ఉంది. అంటే కొంచెం తినడానికి కూడా మనకి కొంచెం హ్యాపీగా అనిపిస్తుందనమాట. చూడ్డానికి బాగుంటేనే కదా తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా పిల్లలు కూడా మంచిగా తింటారు కదా అనేసి ఇంకా అలా కొంచెం వెరైటీగా ఉంటుంది కదా అనేసి కొంచెం పొడవుగా అయితే సో క్యారెట్‌ని అలాగే పొటాటోని ఇచ్చేసానన్నమాట. వెజిటబుల్స్ కట్ చేసిన తర్వాత కొంచెం పాలో ఏదో పెడదామని స్టవ్ ఆన్ చేశాను. ఉన్నపళంగా నాబ్ ఉంటుంది గదా! సో స్టవ్‌ది ఆన్, ఆఫ్ చేసే నాబ్ అది ఉన్నపళంగా రిమూవ్ అయితే అయిపోయిందనమాట. అంటే బయటకొచ్చేసింది పూర్తిగా. అంటే దాంట్లో స్ప్రింగ్ కూడా ఉంటుంది. ఒక నాబ్ లాగా అంటే ఏదో నట్లాగా ఉంటుంది కదా! సో, ఆ 3 పార్ట్స్ కూడా బయటికైతే వచ్చేసాయి. సో, అందుకని ఇంకా అమ్మ ఏమన్నా పెడితే పెట్టడానికి వస్తుందేమో చూద్దామనేసి ఇంకా అక్కడ వైర్ కనెక్షన్ ఉంటుంది కదా! దాన్ని రిమూవ్ చేసేసి ఇంకా వెలుతురికి ఇక్కడ తీసుకొచ్చి చూస్తూ ఉందన్నమాట. ఇక చేసేదేం లేక ఇక చిన్న స్టవ్ అయితే ఉండే. సో, దీంట్లో అయితే ఇంక బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని తీసుకొచ్చాను. సో, ఇదైతే ఎక్కువగా మేము అంటే అమ్మ వాళ్ళైతే ప్యూర్ వెజిటేరియన్స్ కదా! అమ్మ, నాన్న వాళ్ళందరూ కూడా అసలు ఎగ్ ఏమీ తీసుకోరు. వెజిటేరియన్స్ అనమాట. బట్ ఇంక పిల్లలు, మేము అంతా కొంచెం అలా ఎగ్ ఆమ్లెట్ అలా అయితే వేస్తూ ఉంటాము. సో, కిచెన్‌లో అయితే అలో చేయదండి అమ్మ. సో, చాలా స్ట్రిక్ట్ అన్నమాట. సో, అందుకని ఇంక ఒక బెడ్‌రూమ్ అయితే ఖాళీగా ఉంది కదా! సో, ఎక్కువగా అక్కడ పిల్లలకి ఏమన్నా బాయిల్ చేసి ఇవ్వాలన్నా సో, ఆ బెడ్‌రూమ్‌లో ఆ చిన్న స్టవ్‌లో అయితే సెపరేట్‌గా చేసుకుంటాము. కిచెన్‌లోకైతే స్టవ్‌ని కూడా అంటే అక్కడ చేసుకోవడానికైతే వదలదన్నమాట. సో, అందుకని ఈ స్టవ్‌నైతే యూజ్ చేస్తూ ఉంటాము. ఇంక ఈరోజైతే పాస్తా చేద్దామని అనుకున్నా. ఇదైతే వీట్ పాస్తా అండి. సో, మైదా అయితే మనకి హెల్త్‌కి మంచిది కాదు కదా! సో, అందుకని ఇంక తెప్పించేసారి వీట్ చూసేసి తెప్పించేసానన్నమాట. ఫుల్ ప్యాకెట్‌నైతే యూజ్ చేశాను. సో, అందరికీ అవుతుంది కదా! 1 టైమ్ అనేసి. బట్ ఎక్కువైపోయింది. సో, ఇది వచ్చేసి హాఫ్ కేజీ పాస్తా ప్యాకెట్. సో, దాని మీద మనకి ఎంతసేపు బాయిల్ చేయాలనేదైతే ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్క పాస్తా ఒక్కొక్క టైప్ ఉంటుంది. సో, ఇదైతే ఒక 8-11 మినిట్స్ అలా అయితే ఇచ్చారన్నమాట. సో, ఫస్ట్ అయితే పాస్తానైతే ఉడకపెట్టేసుకున్నాను. ఇంక తర్వాత ఇక్కడ ఫ్రై చేసేసుకుందామని సో, అంటే నార్మల్‌గా మనం ఉప్మా ఎలా చేసుకుంటామో సో, మాక్సిమం అదే ప్రొసీజరే. సో, ఇక్కడైతే ఇంక నాకు క్యారెట్స్ అవన్నీ కూడా వెజిటబుల్స్ అన్నీ అంటే వెజిటబుల్స్ కూడా మన ఇష్టము. ఇంక ఇక్కడ దేశీ స్టైల్‌లో చేద్దామనేసి కొంచెం ధనియాల పొడి, పసుపు, అలాగే కారం పొడి కూడా వేసేసుకున్నాను. పచ్చిమిర్చి అయితే వేసుకోలేదు. సో, అలా మనకి ఇష్టమైన వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసుకొని చేసుకోవచ్చనమాట. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో, అందుకని ఇంకా ఇదైతే బ్రేక్‌ఫాస్ట్ కింద చేసుకున్నాము ఈరోజు. చాలా డిస్టర్బెన్స్ అయింది. అంటే నేను పైనకి పెడుతున్నా పెద్దగా అనిపిస్తుంది. ఇక్కడ ట్రైపాడ్ ఏమో సపోర్ట్ చేయట్లేదు. కిందకి పడిపోతూ ఉంది. సో, అందుకని ఇంకా అమ్మ కిందకి పెట్టుకో అక్కడ ఎలా చేస్తావో అని ఇంక కిందకి పెట్టుకుంటే సో, ట్రైపాడ్‌ని సెట్ చేసుకోవడానికి చాలా ఇబ్బందేసింది. సో, ఇంకా ఇలా తర్వాత అంటే మనకి కర్రీ అంతా వెజిటబుల్స్ అన్నీ కొంచెం కుక్ అయిన తర్వాత సో, పాస్తానైతే సైడ్‌కి పెట్టుకున్నాం కదా! బాయిల్ చేసేసి ఇంకా వాటిని కూడా యాడ్ చేసేసుకుంటే పాస్తా అనేదైతే రెడీ
అయిపోతుంది. మనం సాస్ని కూడా మనం పాస్తా అనేది వేసి మిక్స్ చేసుకుంటాం కదా వెజిటేబుల్స్తో పాటు, అప్పుడే సాస్ వేసుకోవచ్చు. బట్ ఏంటంటే అందరూ ఇష్టపడరు కదా, నాన్నకు అమ్మకు పెద్దగా సాస్తో తినడం పెద్దగా నచ్చదు. సో అందుకని ఇంకా అక్కడైతే యాడ్ చేయలేదు, ఇలా సపరేట్గా వేసుకొని అయితే తింటున్నాం అన్నమాట. అమ్మకు వాళ్ళైతే తినరు సాస్ ఎక్కువగా. సో మేమందరూ ఇంకా సాస్ని పైన అలా స్ప్రింకిల్ చేసేసుకొని ఇంకా తింటూ ఉన్నాము బ్రేక్ఫాస్ట్ అనేది. మన కమ్మలు వచ్చేసి ఇంకా పిల్లలకి తినిపించుకుంటూ తింటూ ఉన్నాడు. సో తనకు కొంచెం ఓపిక ఎక్కువ పిల్లల విషయంలో. సో అలా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా నేను కమల్ అలా ఫిల్మ్ చూస్తూ కూర్చున్నాము. అమ్మ అయితే ఇంకా బియ్యం చేసుకుందాము అయిపోయాయి కదా అనేసి చేస్తూ ఉంటే మన చీకుగాడు అస్సలు కుదరనివ్వట్లేదు. ఇక అమ్మ తిడుతూ ఉంది, వాడికి స్నానం చేయించలేదు, సండే వస్తే ఇలానే చేస్తావు అనేసి. అదేంటో నాకు సండే అంటే బాడీకి ఒకరోజు రెస్ట్ ఇవ్వాలి అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఆ రోజు స్నానం చేయడము అంటే కొంచెం బద్ధకంగా ఉండడమే మంచిది అనిపిస్తుంది. బాడీ అంతా అంటే మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ కూడా మంచిగా రెస్ట్ తీసుకుంటాయని అయితే అనిపిస్తుంది అన్నమాట. బట్ అమ్మ అయితే తిడుతుందిలేండి. ఇంకా వీడేమో అమ్మ బియ్యం చేస్తే అస్సలు చేయనివ్వట్లేదు. సో ఇలా అల్లరి చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఏం చేశాడు అంటే సో బియ్యం అంతా తీసుకొని సో ఆ రూమ్ అంతా కూడా విసిరేస్తున్నాడనమాట. సో అలా అయితే చేస్తున్నాడు. అక్కడికే అమ్మ తిడుతుంది, బట్ పట్టించుకోవట్లేదు. ఈ మధ్య చీకుని కొట్టినా తిట్టినా ఏం చేసినా కూడా అసలు వినట్లేదు. ఇంకా మేమైతే మార్నింగ్ దెయ్యం సినిమా పెట్టుకున్నాము. తను ఈ మధ్య ఎక్కువగా హారర్ మూవీస్కే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. వద్దు అని చెప్పినా కూడా వినదు. ఇక నేను కూడా నాకు అంటే కొంచెం సస్పెన్స్ హారర్ సీరీస్ అయితే నాకు చాలా నచ్చుతాయి. సో అందుకని ఇంకా యూట్యూబ్లో ఏదో కొత్తగా ఉంటే చూస్తూ ఉన్నామన్నమాట. స్టవ్ నాబ్లో నుంచి అంటే స్టవ్ ఆన్ ఆఫ్ చేసే నాబ్, అలాగే స్ప్రింగ్, ఇంకొకటి ఏదో నట్ లాగా ఉండేది, అన్నీ ఒక 3 ఐటమ్స్ కూడా రిమూవ్ అయిపోయాయని అయితే చెప్పాను కదా. అమ్మ మార్నింగ్ ట్రై చేసింది కూడా, బట్ కాలేదంట. సో అందుకని ఇంక సైడే పెట్టేసింది. సో షాప్కే వెళ్దాంలే చూయించుకొద్దాం అనేసి. బట్ అంతలోపే మంచి చీకుగాడు దాంట్లో ఉన్న ఒక నట్‌ని అయితే పారేశాడు. ఇంకా వెతికి దొరికిందన్నమాట. ఇంక దొరికితే ఇంక ట్రై చేద్దామని ట్రై చేస్తూ ఉంది. ఇంక మంచి చీకుగాడు చూసాడు కదా, సో అక్కడ కిచెన్‌లో అంతా అల్లరి అల్లరి పెంట పెంట చేశాడు. సో వాటినన్నీ ఇంకా అవ్వ వచ్చి కొడుతుందిలే అని చెప్తే ఇంక వాడే సైలెంట్‌గా ఎత్తైతే పెట్టేశాడు. ఇంకా అమ్మ ట్రై చేస్తూ ఉంటే నేనే చేద్దాంలే అని ట్రై చేశాను. వర్కౌట్ అయితే అయిందనమాట. స్టవ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అంటే అది మధ్యలో పార్ట్ కూడా రిమూవ్ చేసిండే కదా, ఇంకా దాన్నైతే వేద్దామని ఇంకా అమ్మ అయితే వేస్తుందన్నమాట. సో ఇక్కడ నాబ్ దగ్గర ఉన్నదైతే నేనే రెడీ చేసేసాను. ఇంకా స్టవ్ అయితే రెడీ చేసుకున్నామన్నమాట. ఇంకా రెడీ చేసుకొని రైస్కి అయితే పెట్టేశాము. ఇక సాంబార్ చేద్దామని వెజిటబుల్ సాంబార్ చేద్దామని ఇంక వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేస్తూ ఉన్నా. అమ్మ అయితే కొన్ని బాక్సెస్ అన్నీ కూడా చాలా అంటే వరలక్ష్మి పండుగ టైంలో వాష్ చేసి పెట్టాము. ఇంక అప్పటి నుంచి ఇట్లా బాక్సెస్ అన్నీ కూడా వాష్ అయితే చేయలేదు. సో కొన్నైతే కొంచెం దుమ్ము ఎక్కువ అయిపోయాయని ఇంక వాటినైతే అన్నీ వాష్ చేసేసి బయటకు అన్నీ తీసేసి అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ సో అలా కొంచెం ఎండకి డ్రై అవుతాయని అయితే పెట్టేసిందన్నమాట. ఇంకా అలాగే కొంచెం ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకోయింది. అంతలోపు ఇంకా నేనైతే వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకొని సాంబార్కి అయితే పెట్టేశాను. తను పాప కొన్ని అదే మ్యాంగోస్ ఉండే కదా, ఇంకా అమ్మ ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసారి చూసింది కదా, ఇన్ని ఉన్నాయి ఎవరు తింటారో అంటే ఇంకా అందరికీ ఇద్దామనేసి సో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి కూడా ఒకటి 2 తీసుకొని వెళ్ళింది. ఇంకా మన బిల్డింగ్లోనే ఒకటి 2 ఇచ్చారన్నమాట. ఇంక మన చీకుగాడు కొద్దిసేపు బయట ఆడుకుంటానని తీసుకొని వెళ్ళేకి చూస్తున్నాడు సైకిల్ని, బట్ కాదు కదా పాపం మెట్టల మీద. సో మమ్మీ రా అని అంటే నేను వచ్చేద్దు నువ్వు ఇంట్లోనే ఉండు అంటే ఇంక మన తను పాప వెళ్ళింది. సో అంటే మన చీకుగాడు ఇంట్లో ఉంటే ఇంక టీవీని కూడా చూడనివ్వడు కదా, సో వాడు కొద్దిసేపు బయట ఆడుకుంటూ ఉంటే తను హ్యాపీగా టీవీ అయితే చూసుకోవచ్చు కదా అని ఇంకా వాడికి సైకిల్ అయితే కింద పెట్టి ఇచ్చేసిందనమాట. సో అలా కొద్దిసేపు ఇంకా రెస్ట్ తీసుకున్నాము. ఆఫ్టర్నూన్ అంతా పడుకున్నారు అమ్మ వాళ్ళందరూ. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా వర్క్ అయితే చేసుకున్నాం కదా లంచ్ బ్రేక్ వచ్చేంత వరకు. ఇంకా తర్వాత కొద్దిసేపు పడుకున్నారు. ఇంకా పడుకొని బయటకైతే వెళ్ళారు. నేనైతే ఇంకా క్లీనింగ్ అంతా చేసేసి అంటే స్వీపింగ్ అంతా చేసేసి ఇదైతే ఐస్ క్యూబ్స్ది చాలా రోజులైంది చేసి పెట్టుకొని, బట్ చలి ఎక్కువగా ఉన్నందుకు అస్సలు యూజ్ చేయట్లేదు. ఇంకా కొన్ని అలానే ఉండిపోయాయి. చలి ఎక్కువగా ఉంది కదా, సో ఇంకా ఐస్ క్యూబ్స్‌తో అలా మసాజ్ చేసుకోవాలి అంటే సో ఫుల్ జుమ్ జుమ్ అంటుంది. చాలా రోజులైతే ఇంక పనికి రాదు కదా, వేస్ట్ అయిపోతుంది అనేసి ఇంకా చేసుకుంటూ ఉన్నాను. ఫుల్లు అంటే ఈ ఇప్పుడున్న వెదర్‌కి ఐస్ క్యూబ్స్‌తో మసాజ్ చేసుకుంటూ ఉంటే సో లోపల నుంచి పగలొచ్చినట్టయితే అనిపిస్తున్నాయన్నమాట. అమ్మ ఏమో కారం బొరుగులు చేస్తా ఉంది. సో సండే ఏం కాదు, సో 15 డేస్కి ఒకసారైనా చేస్తూ ఉంటుంది.
అమ్మ అయితే కారం బొరుగులు చేసింది కదా, బట్ పిల్లలైతే పెద్దగా ఇష్టపడరు కారం బొరుగులు తినడానికి. సో వాళ్ళ కోసం పన్నీర్ 65 అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో పన్నీర్ ఉంది కదా, ఇది వచ్చేసి ఓనేనా చూడండి. ఏదైనా తినడానికి ఇవ్వు అంటే నేను కారం బొరుగులు ఇచ్చినాను. ఎంత కారం ఉన్నాయి మమ్మీ ఇవి అని అయితే చెప్తున్నాడు మంచికు. ఇది చేసిస్తానన్న పన్నీర్ 65 చేసిస్తా, సరేనా? కారం లేకోకున్నట్లు కారం కొంచెం వేసి చేసిస్తాను నీకు, ఓకేనా? కారం బొరుగులు కారం ఉన్నాయంట. అమ్మ వాళ్ళు అయితే కొంచెం మెయిన్ రోడ్కి అలా వెళ్ళారు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అలాగే బియ్యం పిండి రావడానికి మిల్క్ అయితే వెళ్ళారనమాట. సో మనమైతే ఇప్పుడు పన్నీర్ 65 స్టార్ట్ చేసేద్దాము. చేస్తాను ఇప్పుడు కట్ చేసి చేసేదే. ఈరోజు ఏమైందో ఏమో అస్సలు తెలియట్లేదు. అమ్మ కూడా తిట్టింది. మార్నింగ్ పెంట పెంట అయిపోయింది కదా, డే అనేదే కొంచెం డిస్టర్బ్డ్గా స్టార్ట్ అయిపోయింది. సో అంటే ఆ స్టవ్ అలా రిపేర్ అవ్వడము, చిన్న స్టవ్లో పెట్టుకుంటే అది వీడియో మంచిగా రాకపోవడము, సో వాళ్ళంతా డిస్టర్బ్ అయినందుకు కుకింగ్ చేసేటప్పుడు ఈరోజు నాకు అంతా పెంట పెంట అన్నట్టు అయిపోయింది. ఈవినింగ్ కూడా అమ్మ ఏం చెప్పింది అంటే, సో బియ్యం పిండి అయితే అయిపోయిండే, సో అందుకని వేయించుకొస్తాను, నువ్వు అంతలోపు మిక్స్ చేసి పెట్టిండు అని అయితే చెప్పింది. ఒక 10-15 మినిట్స్ మనం ఇలా మిక్స్ చేసి పెడితే బాగుంటాయి. అంటే పన్నీర్ పీసెస్ అనేది ఇలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. సో చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఫ్రైయింగ్ అనేది బాగా అవుతుంది. సో కట్ చేసుకున్న తర్వాత ఇంకా సాల్ట్, అలాగే టర్మరిక్ పౌడరు, కారం పొడి, గరం మసాలా, ధనియా పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసి మిక్స్ చేసుకొని మనం ఒక 10-15 మినిట్స్ అయితే పెట్టాలి. బట్ నేను అదేం ఇదిలో చేశానో ఏంటో, ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసారా, నేను ఇంకా ఇది వేస్తూ ఉన్నగానే ఇంకా వేస్తూ అంటే కట్ చేస్తూ ఉన్నప్పుడే వచ్చేసారు. సో ఏం చేసేసాను, బియ్యం పిండి కూడా అమ్మ ఎత్తి పెడతాను తొందరగా తీసుకొని వేసేసాను అనమాట డైరెక్ట్ దాంట్లో. సో అందుకని ఇంకా అమ్మ అనింది, అసలు ఎక్కడున్నావు ఈరోజు, లోకం ఎక్కడుంది నీకనైతే తిట్టింది. అలా అయితే అయిందనమాట. ఇంకా నైట్కి అయితే సాంబార్లోకి సైడ్కి ఉన్నాయి అనేసి కొంచెం అప్పడాలు అలా వేద్దామని వీటినైతే ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇంకా పన్నీర్ పీసెస్ని అయితే ఇంకా నానబెట్టాము కదా, సో అంటే ఉప్పు, కారం పొడి, అలాగే గరం మసాలా, ధనియా పొడి, పసుపు పొడి అవన్నీ వేసేసి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక 10-15 మినిట్స్ సైడ్కి అయితే పెట్టాలి. సో అప్పుడు పన్నీర్ ముక్కలు అనేది మంచిగా ఉప్పు కారం అనేది పట్టుకుంటుంది అనమాట. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసేసి ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే. అమ్మకైతే అంటే తను ఇలానే చేయాలి కదా, సో ఆ ఫ్లోర్ నేను కొంచెం చేంజ్ చేసినా కూడా నచ్చదు. సో అందుకని ఏమేం బాగలేవని అయితే చెప్పిందన్నమాట. సరేలే అనేసి ఇంక తింటున్నాము. కమ్మలు తను చీకుకైతే మంచిగా నచ్చాయి. అంటే కొంచెం కారం పొడి తక్కువ వేశాను. మన చీకు తను తింటారు కదా అని నేను ఏం వంట చేసినా కూడా కొంచెం తక్కువే కదా, సో వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో చూడండి, తను పాప చీకుగాడు వచ్చి చూపిస్తూ ఉన్నారు మీకు. చీకు అంతే, ఏదైనా చేసినప్పుడు ఇలా అంటే మీతో షేర్ చేసుకోవాలని వాడు డైరెక్ట్గా ఫీల్ అవుతున్నాడు. నేను చెప్పలేదు, ఇంతకుముందు అయితే చెప్పేదాన్ని వాళ్ళకి చూపించండి అనేసి. ఇప్పుడు నేను చూపించండి అని చెప్పాల్సిన అవసరమే లేదు, వాళ్ళే చూపిస్తారన్నమాట. సో అలా ఒక రోజుకి యూట్యూబ్కి వాళ్ళు కూడా మంచిగా అలవాటు అయితే అయిపోతూ ఉన్నారు. ఇంక మన తను పాప అయితే ఇది ఈటీవీలో ఏదో షోలో చూసింది, బిస్కెట్ ఈటింగ్. సో అందుకని తను అప్పడాలను అయితే ట్రై చేస్తూ ఉందన్నమాట. సో అంతేనండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ నెక్స్ట్ వీడియో, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్ బాయ్.